హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్కీ ఆషా ట్రావెల్ వరల్డ్. ఈరోజు మేము కర్నూలుకి 101 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మహానందిలో ఉన్నాము. నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్ర ప్రాంతం నుంచి పురాణాలలో కీర్తింపబడి ఉన్నది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలో నడక మార్గంలో నవనంది క్షేత్రమును దర్శించిన యెడల కైలాస ప్రదక్షిణ ఫలం లభిస్తుంది శాస్త్రం. నందీశ్వరుడు విగ్రహము దాదాపు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ అంటండి. దీని చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. నవనందుల్లో మహానంది ఒకటి. అట్లాగే ఈ 15 కిలోమీటర్ల రేడియస్ లో అయితే ఉన్నాయంట. దానిలో మహానంది అనేది 6వది. సో సూర్యాస్తమయం లోపల అన్ని ఒకేసారి దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది. నంద్యాల నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు అందరు దర్శించుకుంటారు. మేము ఇది కార్తీక మాసము చివరి రోజున వెళ్ళాము. సో ఈ మహానంది 7వ శతాబ్దంలో చాళుక్య రాజుల వల్ల నిర్మించిన దేవాలయం. తర్వాత చాలా సార్లు పునర్నిర్మించారు. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవాలయం. గుడికి ఇది వరకు వచ్చినప్పుడు వేరేగా ఉందండి. ఇప్పుడేమో లోపలికి ఏమి అలౌ చేయట్లేదు. 3 పుష్కరిణులు ఉన్నాయి కదా. ఇదివరకు ఆ పుష్కరిణిలో స్నానం చేయనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము అక్కడ అంతా బార్కెట్స్ కట్టేసి ఉన్నాయి. సో ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయట్లేదు. ఆ పుష్కరిణి వైపు వెళ్ళటానికి పర్మిషన్ లేదు కూడా. ఇదివరకు అందులో ఫస్ట్ స్నానం చేసి వెళ్ళి దేవుడికి అభిషేకం చేసుకునే వాళ్ళు. ఇదివరకు మేము కూడా అట్లాగే చేసాం. కానీ ఇప్పుడు ఆ పర్మిషన్లు అన్నీ లేవు. సో ఇప్పుడంతా మారిపోయింది. మనం పూజ చేసుకొని వచ్చిన తర్వాత కూడా గుడి మొత్తం తిరిగి గుడి వెనకాల ఏదైతే గేట్ పెట్టారో ఆ గేట్ నుంచి మనం బయటకు వచ్చి అడవిలో కంకరాళ్ళు ఉన్నాయి. అదంతా 1 కిలోమీటర్ నడిసి రావాలి. సో ఇది వ్యూ మాత్రం ఇక్కడ అంతా చాలా బాగుంది. కానీ ఒట్టి బయటే తీసుకోగలము. లోపల మనం ఇదివరకైతే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసే అభిషేకం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పర్మిషన్స్ అన్నీ లేవండి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. 1 అవర్ పట్టింది. 50 రూపీస్ దర్శనం మరియు 300 రూపీస్ దర్శనం. 300 రూపీస్ అయితే కనుక దేవుడిని వెళ్ళి స్పర్శించవచ్చు. 50 రూపీస్ అయితే బయట దండం పెట్టుకుని రావాలి. అయితే గుడి లోపల మొత్తం తిరిగి బయటకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చేసరికి 1 అవర్ పట్టింది. సో దర్శనం బాగా అయింది. లోపలికి సెల్ అలౌడ్ లేదు కదా. 1 అవర్ పట్టింది. కార్తీక మాసం రోజున దర్శనం బాగా అయింది. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ ఆషా ట్రావెల్ వరల్డ్. థ్యాంక్ యూ. ఇక్కడ నందీశ్వరుడు దగ్గర 3 దీపాలు వెలిగించాము. లోపలికి ఏమీ అలౌడ్ లేదు. ఓం నమ శివాయ. శంభో శంకర. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.